నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో అభివృద్ధి పండుగ. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 211 కోట్ల విలువైన పనులకు పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల వేదిక నుండి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. విద్యార్థుల యొక్క మనోభావాలను కాపాడాలని, వారిపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నిరసన. కోరంగి ఫార్మసీ కళాశాలలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు, అలరించిన విద్యార్థినుల నృత్యాలు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ మరియు క్యాడర్ మీటింగ్. విద్యార్థుల మనోభావాలను కాపాడాలని, విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమలాపురం ఆర్ఓ కె మాధవికు పీడీఎస్యు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పిల్లి సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై స్టూడెంట్ ఫెడరేషన్ విభాగం యువజన నాయకులకు మద్దతు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థులపై కేసులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, విద్యార్థులు ప్రశ్నించకపోతే ఏం చేస్తారంటూ మండిపడ్డారు. అనంతరం పీడీఎస్యు నాయకులు రేవు తిరుపతి మాట్లాడుతూ, విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం మనుగడ చెందలేదని, అలాంటి విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహించి కేసులు పెడితే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గన్నవరపు శ్రీనివాసరావు, చెలిబోయిన శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మట్టపర్తి నాగేంద్ర, పీడీఎస్యు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు, పరిష్కరించాలి నిరుద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి, పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి, పీపీపీ విధానాన్ని we want justice, we want justice. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. మీరు రాగరే రాగు నీ అంత తెలివైన ప్రజాపాలన చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నించిన వారి పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రశ్నించడానికే నేను అధికారంలోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నిన్న కాకమన్నా మరి విద్యార్థి సంఘాలతో సమావేశమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా నుంచి ఇదే విన్నపం. మీరు అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన చేయకపోగా ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు నాయకులపై మీరు అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా మరి అక్రమ రౌడీ షీట్లు ఓపెన్ చేసి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు అలాగే యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఒకటి ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ విద్యార్థులు యువజనులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. భవిష్యత్తులో మీరు ఇదే పాలన కొనసాగిస్తే కనుక విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమించి మీకు బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోకండి. ఖచ్చితంగా ఏదైతే మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేశారో ఆ రౌడీ షీట్లు తక్షణం ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని, అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ 100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. దీనివలన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత
ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా దిగజారిని గడిచిన 18 నెలల కాలంలో అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కుతుంది. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించడం, వేధించడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో చూసాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, విద్యార్థుల్ని లేదా యువత భవిష్యత్తు, నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడండి అని విద్యార్థి సంఘాలు, యువత సంఘాలు ప్రశ్నించినందుకు వారిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం బహుశా దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కుతుంది. బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రం కూడా ఇలా వ్యవహరించి ఉండదు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. ఏమని హామీలు ఇచ్చారంటే ఆనాడు సరిగ్గా ఎన్నికల ముందు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై హామీలు విమర్శలు గుప్పిస్తూ ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తుందంటే మరో శ్రీలంకంగా మారుస్తుంది అనేది నారా చంద్రబాబు నాయుడు ఆనాడు చెప్పారు. సరిగ్గా ఎన్నికల సమయానికి సూపర్ 6 హామీలు ఇచ్చారు. అంటే సూపర్ 6తో పాటు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే యువతకు నేను 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, లేదా ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తాను. మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీల్లో. దాంతోపాటు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తాం అనేది రెండో అంశంగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల్ని వెంటనే భర్తీ చేస్తాం అనేది మరో అంశం కింద ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పలు చోట్ల నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో కళాశాల చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కరెస్పాండెంట్ ప్రగళ్లపాటి కనకరాజులు భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. చిన్నారులకు భోగిపళ్లు వేసి విద్యార్థినులు తయారు చేసిన వంటల ప్రదర్శనను తిలకించి వాటిని రుచి చూడడం జరిగింది. సంప్రదాయ దుస్తులు ధరించి భోగిమంటల చుట్టూ సంక్రాంతి పాటలకు విద్యార్థినులు నృత్యాలు చేశారు. విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకే ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ చిట్టూరి కలికిమూర్తి అన్నారు. ఈ సందర్భంగా రంగవల్లులు ఫుడ్ ఫెస్టివల్లో గెలుపొందిన విజేతలకు విప్రో కంపెనీ ప్రతినిధులు పి శ్రీనివాసరావు, విజ్ఞపు చలపతిరావులు సంతూర్ కిట్లను అందజేశారు. ప్రిన్సిపల్ సువర్ణజ్యోతి, ఏవో కొమ్మూరి నాగరత్నమాల, శ్రీకాంత్, గుండు సీత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు కారణంగా మేము ఈ పిండి వంటలు చేసి తెచ్చాం. ఏం పిండి వంటలు చెప్పు. పరవన్నం, కొబ్బరన్నం, రవ్వ లడ్డు, గులాబ్ జామ్, పులిహోర, అరిసెలు, గారెలు రోజు కోరింగా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నవి. అందులో ప్రతి క్లాస్ వాళ్ళు సంక్రాంతికి సంబంధించిన పిండి వంటలు అనేవి తయారు చేసి తీసుకొచ్చారు. అందులో భాగంగా చక్కెర పొంగలి, గారెలు, పాకం గారెలు, పులిహోర ఇటువంటి పిండి వంటలన్నీ చేసి ప్రతి క్లాస్ వాళ్ళని తీసుకుని వచ్చారు. కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, కోరంగి ప్రైమరీ స్కూల్లో దున్నజనం జరిగింది. ఈ సంబరాలని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సువర్ణ మేడం, అలాగే స్కూల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, అలాగే అడ్మినిస్ట్రేటర్ మాల ఆధ్వర్యంలో మొత్తం స్టాఫ్ని, స్టూడెంట్స్ని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ
వారం రోజుల నుంచి ఏ ప్రోగ్రామ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలని యాక్చువల్గా ఈరోజు కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఎప్పుడు అక్కడ కండక్ట్ చేస్తాం. ఈరోజు స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపస్లో. అందులో ఈ క్యాంపస్లో ఈ అన్ని సంక్రాంతి అంటే మన తెలుగు సాంప్రదాయాలు ఏదైతే పొంగల్కి మనం చేస్తామో, మకర సంక్రాంతికి ఏదైతే చేస్తామో, కనుమకి ఏదైతే ఎడ్లు పూజిస్తారో ఇవన్నీ చేయాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలందరూ ఎప్పుడు మర్చిపోకుండా అది స్కూల్ నుంచే మొదలవ్వాలి, పిల్లల నుంచి మొదలవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సంతూర్ వారు దాదాపు 10,000 రూపాయల గిఫ్ట్స్ అంటే రంగోలీ కాంపిటీషన్లో 100 మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పార్టిసిపేటింగ్ గిఫ్ట్స్ అలాగే 10 మందికి ఇవి కన్సలేషన్ ప్రైజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగే మన జడ్జ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఫస్ట్ పూజతో ప్రారంభమయ్యి తర్వాత భోగి మంటలు చేశారు, తర్వాత ఎడ్ల మీద తిరగడం జరిగింది. తర్వాత పిల్లలందరికీ కూడా ఇవే భోగిపళ్ళు వేయడం జరిగింది. అలాగే అన్ని మన ఏవైతే సాంప్రదాయాలు అన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి, శ్రీకాంత్కి, మాలకి, అలాగే స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ ఇవాళ అందరూ కూడా వారం రోజుల నుంచి ఇలాగ చేయాలి అని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా మేనేజ్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కలకమూర్తి గారు కానీ, నేను కానీ, జనార్దన్ గారు కానీ, ఇక సీతా మేడం కానీ, నాగమణి గారు కానీ, ఉమ్మ కానీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళకి సూచనలు ఇచ్చాము. దాని ప్రకారం చక్కగా జరిగింది. చక్కగా జరిపిన మన మొత్తం అందరికీ కూడా ఇన్వాల్వ్ అయిన అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కోరంగి మేనేజ్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు అందరూ ఆనందంగా ఉండేలాగా ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆంధ్రులకి ప్రత్యేకమైనటువంటి పండగ మకర సంక్రాంతి. ఇది తరతరాల నుంచి మనకి వస్తున్నటువంటి పండగ. రైతులకి ముఖ్యంగా పంటలన్నీ చేతికొచ్చి ఆనందంగా కుటుంబ సభ్యులందరితో కలిసి మన సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటటువంటి సంక్రాంతిని భావి తరాలకి ఈ సంప్రదాయాన్ని అందించాలనే ఆలోచనతోటి మా కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా అరేంజ్ చేసి ఫుల్ఫిల్ చేసి అందరినీ సంతోషపరిచినటువంటి మా మేనేజ్మెంట్ అందరికీ, అలాగే ఈ సందర్భంగా పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకి బహుమతులు అందించినటువంటి సంతూర్ వారికి, విప్రో వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు జరుపుతూనే ఉంటారు. ఈ రంగోలీ కార్యక్రమంలో కాకినాడ తరఫున పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. దాని తగినట్టుగా మంచి ఆపర్చునిటీ మాకు దొరికింది. ఈ స్కూల్కి వచ్చి, కాలేజ్కి వచ్చి ఇక్కడ చేయించడం. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో చాలా చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ స్వాగతం అండి. ముందుగా సంతూర్ కంపెనీ తరపు నుంచి మేము విప్రో కంపెనీ అండి, కంపెనీ నేమ్ విప్రో కంపెనీ నుంచి సంతూర్ రంగోలీ కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మేము మా డిస్ట్రిబ్యూటర్ కోఆర్డినేట్ చేసి కాలేజీలో చేయడం జరిగింది. ఈ కాలేజీలో పార్టిసిపేషన్స్ కోరంగి కాలేజీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో నియర్గా 100 మంది వరకు మాకు పార్టిసిపేట్ చేసి దానికి తగ్గట్టు ముగ్గులు కూడా అందరూ వేశారు. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మా విప్రో కంపెనీ తరఫున ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. కన్సల్టేషన్ ప్రైజెస్ ఇచ్చాం. అలాగే ఒక 20,000 రూపాయల వరకు ప్రైజెస్ కూడా అందరికీ పంచడం జరిగిందండి. సో అది మీరు కూడా చూశారు. సో ఇలా కంపెనీ ప్రతిసారి కూడా సంక్రాంతి ఫెస్టివల్స్కి ఎంతో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుందండి. మరొకసారి సంతూర్ కంపెనీ తరపు నుంచి, విప్రో కంపెనీ తరపు నుంచి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం బూరుగుపూడి గేట్ వద్ద రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆదేశాల మేరకు నియోజకవర్గ గ్రీవెన్స్ మరియు క్యాడర్ మీటింగ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటె నాగేశ్వరరావు, గంగిశెట్టి చంటిబాబు, మండల అధ్యక్షులు దూది కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు కామరాజు, మాజీ ఎంపీపీ బుద్ధ బాపూజీ, మాజీ జెడ్పీటీసీ మల్లా అప్రనరసారావు, టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. ఒకసారి ఆయన అయిపోయి నా కెమెరా కూడా చూడండి, ఆయన అయిపోయింది.
అవునండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమస్యను తీర్చుకోవడానికి ప్రతి శుక్రవారం కూడా మన పార్టీ అధ్యక్షుడు వారి ఆదేశానుసారంగా మేము గ్రీవెన్స్ ఇక్కడ పెట్టి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి దిశగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా గ్రీవెన్స్ దినంగా పాటిస్తున్నామండి. ఆ భాగంలో ఈవేళ అక్కడ మన పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సభ్యుల యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళ విషయాన్ని పరిష్కరించగలిగితే ఇక్కడ చేస్తున్నామండి. లేకపోతే పార్టీ అధిష్టానాన్ని తెలియజేస్తాం. అటువంటి ఈ కార్యక్రమాన్ని వేళ మా పార్టీ అధ్యక్షులు వారు, మా పార్టీ ఇన్ఛార్జి గారైనటువంటి గుడ్డు వెంకటరామచంద్ర గారు మరి విదేశీ టూర్లో ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి ఇవాళ హాజరవ్వలేకపోయారు. ప్రభుత్వం నియమించినటువంటి కార్యదర్శులుగా మరి మేమందరం కూడా పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మేమందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని వాళ్ళ సమస్యలు తెలుసుకుని మేము పరిష్కరించగలిగితే పరిష్కరిస్తామండి, లేకపోతే అధిష్టానం తెలియజేస్తామండి. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి శుక్రవారం జరిగినట్టుగా ఇవాళ అనుకున్న తుచ్చ తప్పకుండా పాటిస్తామండి. మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తెలియజేయడానికి మా జిల్లాలో ఇవాళ మన జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లాలోనే మా అధినాయకులు ఇవాళ మండపేటలో వారు ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఇవాళ రైతులందరికీ కూడా మరి కొత్తగా సర్వే జరిగిన తర్వాత పాస్బుక్లు ప్రభుత్వ రాజముద్రతోటి మరి పాస్బుక్లు పంచిపెట్టేటువంటి విషయాన్ని మరి రాష్ట్రం ప్రజలందరూ కూడా ఇవాళ ఇక్కడే మండపేట స్టార్ట్ చేసేందుకు సంతోషంగా ఉందండి. మరి ఇవాళ సమస్యలు రైతులందరూ కూడా తక్కువ వచ్చారు. ఇవాళ తక్కువ ఉన్నప్పుడు కూడా ఉన్న సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక బలుసులపేటలో కళ్యాణ మండపం నిర్మాణంలో తీవ్ర అన్యాయం జరిగిందంటూ స్థానిక దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇచ్చిన కొలతల ప్రకారం కాకుండా కాంట్రాక్టర్ తక్కువ సైజులో నిర్మాణం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానికులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నేతల హరిబాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గ్రాంట్ల ద్వారా 10 లక్షల చొప్పున నిధులు మంజూరై కళ్యాణ మండపం పనులు చేపట్టినప్పటికీ నిర్మించాల్సిన సైజు కన్నా చిన్నదిగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుందని ఆరోపించడం జరిగింది. దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు 500 నుంచి 1000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రస్తుతం నిర్మిస్తున్న కళ్యాణ మండపం సరిపోదన్నారు. కనీసం 80 x 50 అడుగుల కొలతలతో కళ్యాణ మండపం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ స్పందన లేకపోవడంతో నిర్మాణ పనులను తాత్కాలికంగా అడ్డుకున్నామని స్థానిక మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతల శ్రీనివాసరావు, కుక్కల అప్పారావు, దళిత నేతలు పాల్గొన్నారు. కళ్యాణ మండపం సైజు పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్యాణ మండపం సైజు పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్యాణ మండపం సైజు పెంచాలి. పని ఆఫ్ చేయాలి. అధికారుల నిర్లక్ష్య వైఖరి, కళ్యాణ మండపం పెద్దది పెంచాలి, సైజు పెంచాలి. పేటలో ఎంత మంది ఉన్నా ప్రజలకి న్యాయం చేయాలి, దళిత వర్గానికి న్యాయం చేయాలి. 13వ వార్డు కౌన్సిలర్ని. నా వార్డులో ఎమ్మెల్యే గారు దయతో వండు తెచ్చారు. 10 లక్షలు ఎంపీ గ్రాంట్, 10 లక్షలు ఎస్సీ గ్రాంట్ మీద తెచ్చారు. అయితే ఆ గ్రాంట్ ఏమి సరిపోతలేదు. ఇప్పుడు కొలతలు చూస్తే 40 x 27 ఇచ్చారు. చిన్న హాల్ వస్తుంది. పక్కన ఉన్న కాపు కళ్యాణ మండపం చాలా పెద్దది కట్టారు. ఇక్కడ స్థలం ఉండి కూడా స్థలం నిరుపయోగంగా వదిలేసి చిన్నది కడుతున్నారు. దీని మీద చాలా మేము ప్రజలందరూ, వార్డు ప్రజలందరూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏ పెళ్లి పేరంటాలు లేనట్టుగా 500-1000 మంది భోజనాలు చేసుకునే పరిస్థితి ఉంది. జన ప్రాతిపదిక మీద సైజులు పెంచి కళ్యాణ మండపాన్ని సైజులు పెంచి నిర్మించవలసిన కోరుతున్నాం. లేకపోతే పనులు నిలుపుదల చేయాలని కూడా
మేము డిమాండ్ చేస్తాం. మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లారు విషయాన్ని? మేము కమిషనర్ దృష్టి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ పెట్టాం. మేము కూడా ప్లాన్ కూడా మా అధికారులు ప్లాన్ ఇచ్చారు. ముందు ప్లాన్ ఇది మాకు ఇచ్చింది, ఇప్పుడు మోసం చేసి మాకు ఇలాగా అధికారులు ప్లాన్ మార్చి కడతారు. కనీసం కౌన్సిలర్ అయిన నాకు కూడా ఇంటిమేషన్ లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు చదివేసుకుని వాళ్ళందరూ తప్పుడు కొలతలతో వాళ్ళు నిర్మింటే ఈ ప్రజలకు న్యాయం జరుగుతలేదు. స్థలం అంతా నిరుపయోగంగా అలా ఉండిపోతుంది. ప్రహారీ నిర్మించి 70x40 సైజులతో కడితే మా జన ప్రాతిపదిక ఎస్సీలు ఎక్కువ నివసించే ఏరియా కాబట్టి, బీసీలు, గొల్లలు, తెలుగులు, ఎస్సీలు, చుట్టుపక్కల ప్రాంతాలందరూ చాలా బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి మంచి చేయండి. డబ్బున్న వాళ్ళకి మొత్తం సరికడం కట్టేసి అక్కడ నిరుపయోగం ఉంచడం అది ఎంత దారుణం అండి. ఇక్కడ అవసరమైన వాళ్ళకి కట్టకుండా అవసరం లేదని నిర్మించి అక్కడ చెత్తబొట్టుగా ఉన్న మూలన కడేసి వదిలేశారు. మెయిన్ రోడ్డు మీద అడుగుతున్న స్థలం ఉండి ఇప్పుడు వాళ్ళందరూ కట్టుకున్నారు కదండి. ఎర్లగడ్డ అక్కడ ఎర్లగడ్డ భవనం కట్టుకున్నారు, ఏమో లైన్స్ కబడ్డీ కట్టుకున్నారు. ఈ పేదలకు వర్షంలోనూ వానల్లోనూ ఏమైనా కార్యక్రమాలు అయితే రోడ్డు మీద చేసుకుని ఇరుకు సందులు తీసుకుని ఉండవలసి వస్తుంది. కనుక మీరు సరైన కొలతలతో 80x50 కొలతలతో మీరు కళ్యాణ మండపం నిర్మించాలి. తక్కువ కొలతలతో నిర్మించాలి. మాకు నిర్మాణం వద్దు. అవసరమైతే మా ప్రజలందరూ కూడా ఇంటికి వేరేబుల్ వేసుకుని మేము నిర్మించి ఫండ్ కలెక్ట్ చేసుకుంటాం. కాకపోతే మాకు చేయవలసిన మీ అధికారులు మమ్మల్ని తప్పుదల పట్టిస్తున్నారు. 60x40 అన్నారు, ఇదేమో 40x27 వచ్చింది. సైజు ఇంటిగా ఉంది, సరిపోతుంది. సంప్రదించారా మరి? కనీసం ఎమ్మెల్యే గారికి నీరసంగా మేము వెళ్ళడానికి ట్రై చేసాం, ఫోన్ కూడా చేసాం. ఆయనకు ఒంట్లో పోవాలని తెలిసింది. కానీ కమిషనర్ చెప్పాం, డిఈ చెప్పాం, ఏఈ చెప్పాం. అందరూ వచ్చి కూడా తాత్కాలికంగా చేతులు దులిపిపోయేలాగా ఉండాలి తప్ప పర్మనెంట్ చర్చలు చేసేలా లేరు. కూడా ప్రస్తుతానికి మేము పని నిలుపుదల చేస్తాం. అప్పుడు పని చేస్తాం కూడా అధికారులు మేము సౌకర్యంగా మనం చేస్తున్నాం. కడితేనే కట్టండి, లేకపోతే ఆఫ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మామూలుగా మున్సిపల్ కూడా 13వ వార్డులో మరి ఎమ్మెల్యే గారి దయ వల్ల ఎంపీ గారు గ్రాంట్ ఒకటి, ఎస్సీ గ్రాంట్ ఒకటి 20 లక్షలు ఇచ్చారు. అయితే ఈ స్థలం చూస్తే చాలా పెద్ద స్థలం. మరి ఆ స్థలాన్ని నిరుపయోగం ఉంచుతున్నారు. మరి మాకు కళ్యాణ మండపం సైజు చాలా తగ్గించి కడుతున్నారు. చేత ఇప్పుడు ఇక్కడ కాన్ఫిడెన్స్ ఇస్తున్న గొల్లలవుతోని, తెలుగులవుతోని, ఎస్సీలు అవుతాని ఇదంతా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులకి మరి ఇంత చిన్న సైజు కళ్యాణ మండపం కట్టడం చాలా దారుణమైన విషయం. మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే 40x50 అన్నారు. ఇప్పుడేమో 46x27 కడుతున్నారు. ఎంత దారుణమైన విషయం చూడండి. ఒకవేళ ఫండ్స్ సరిపోతే ఏదో గ్రాంట్లో పెట్టి ఈ బలహీన వర్గాలందరూ కూడా ఏ ఇంట్లో కార్యక్రమం సుమారు 1000-500 మంది రావడం ఉంటుంది. పేటలో ఇరుకు సందుల్లో పెళ్లి చేసుకుని చాలా ఇబ్బంది పడుతున్నాం. వానాకాలం కూడా ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది మరి శాసనసభ్యుల దయతో మరి ఈ గ్రాంట్ ఇచ్చారు కాబట్టి ఇంకో మరో 10 లక్షలు ఇచ్చి ఈ సైజును కళ్యాణ మండపం సైజును పెంచి మరి అంబేద్కర్ పేరు పెట్టాం కాబట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టవలసిందిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే మున్సిపల్ అధికారులను కూడా మేము కోరుతున్నాం. అయితే ఈ స్థలం చాలా ఎక్కువగా ఉంది, మరి నిరుపయోగం అయిపోద్ది. తర్వాత మాకు ప్రహారీ, చుట్టూ ప్రహారీ కూడా కట్టించాలి, సైజులు పెంచాలి. 60x40 కట్టమన్నారు మాకు వాళ్ళంతా కూడా. ఒక 70 పెడతారు, చేసి సైజు పెంచితే మాకు కట్టచ్చు, విడుదల చేయండి. ఇప్పుడు అరాపుర కళ్యాణ మండపం కుదరదు. కనీసం 30 మంది కూర్చోవడం కూడా అవకాశం లేదు ఇక్కడ. చేత 70x80 పెడతారో, ముందు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా పెడతారో మీ ఇష్టం. మరి ఎస్టిమేట్ మీరు తక్కువ వేసి కుదించి కట్టితే మాకు వద్దు, ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండాలంటే 80x50 కట్టవలసిందిగా మేము అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడేమో బలనీరు వర్గాలు ఎక్కువ. ఇటు గొల్లపేట, ఇటు తెనుగులపేట, ఇటు ఎస్సీపేటను ఏం సరిపోద్దండి? బోల్డ్ మంది వస్తారు. మా మాలోళ్ళు పెళ్ళి అంటే మీకు తెలుసు కదా. కళ్యాణ మండపం కొంచెం పెంచి కట్టండి చాలు, మాకు అంతే చాలండి బాబు. మేమేమి అడగలేదు కదా ఆస్తి ఇమ్మని, అంతస్తులు ఇమ్మని అడుగుతలేదు. ఎమ్మెల్యే గారు చెప్పాం, అందరితో చెప్పుకున్నాం. ఎమ్మెల్యే గారు బాగోలేదండి, లేకపోతే వెళ్దాం. కమిషనర్ చెప్పండి, కమిషనర్ రాలేదు. ఇక దళితులు అందరూ ఇక కమ్యూనిటీ వాళ్ళ కాడ నుంచుని ఉన్నామండి. కొంచెం పెద్దది కట్టండి, పెద్దది కడితే మా కోరికలు తీరుతాయి అంతే. మీరు ఏం చేసింది ఆస్తులు అంతస్తులు అడుగుతలేదండి. ఓకే కదండి, ఇక్కడ నుంచి ఉన్నాం. స్థలం కూడా స్థలం వేస్ట్ అయిపోతుంది కదండి. అదండి ఎక్కువ అండి. మరి అంత చిన్నదైతే ఏం సరిపోతుంది అయ్యి గారు? మరి అలాగైతే ఎలాగండి? మరి బోల్ జనం వస్తారు, బోల్ ఒక వస్తారు, సోరకొట్ట చిన్నదండి. ఎవరు చెప్తే వాళ్ళే బోల్ జనం వస్తారు, ఆఫ్ చేసేస్తామండి. మేము కట్టనివ్వండి. పెద్దదైతేనే కట్టండి, లేకపోతే మారేయండి. తలమ్మ ఎంతలమ్మ తలం చేసి మరింగా కడుతున్నారు. ఆడలు దొడ్డుకొని కడుతున్నారు. ఆ ఆడలు దొడ్డులోనే కడతారు. ఎలా చేస్తారు?
నమస్కారం, వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్లో ఆకలి ఫౌండేషన్ ఫౌండర్, డ్రైవింగ్ స్కూల్ అధినేత పెంకే గోవిందరాజులు గోపి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేయూత సంస్థ ఫౌండర్ రవికుమార్, దుర్గాప్రసాద్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి అత్యవసర సమయాల్లో తమ సహాయ సహకారాలు అందిస్తున్న పెంకే గోపి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉపయోగపడే విధంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని, ఈ రక్తదాన శిబిరంలో పెంకే గోపి స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కె సతీష్, కేబీఆర్ఎస్ గంగాధర్, వై నాగభాస్కర్ రావు, వి స్వామి, కె దినేష్, ఏ లక్ష్మణరావు, వై అంబిక, ఎన్ రవితేజ, పి చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సర్పవరం జంక్షన్ నందు శ్రీరామ్ డ్రైవింగ్ స్కూల్ ఆధ్వర్యంలో పెంకే గోపి గారి పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆకలి ఫౌండేషన్ ద్వారా తన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఏ క్షణం బ్లడ్ అవసరమైనా, అదేవిధంగా ఎవరైనా ఆకలితో అలమటించినా కూడా తక్షణమే స్పందించి వారి ఆకలి తీర్చడంలో మన పెంకే గోపి గారు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలకి బ్లడ్ అనేది దొరకడం చాలా ఇబ్బందిగా ఉండడం చేత ఈరోజు ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దానికి ప్రధానంగా వారి స్నేహితులు స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా ఆనందకరమైన విషయం. దీనికి మరొకసారి పెంకే గోపి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెంకే గోపి గారి ఆధ్వర్యంలో మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఆకలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ మరి తలసేమియా చిన్నారులకి మరి జీవితాంతం రక్తం ఎక్కించుకునే ఎవరైతే ఇబ్బందుల్లో గురవుతున్నారో మరి పెంకే గోపి వినూత్నమైన ఆలోచనతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్నారులకి అండగా నిలవాలని మరి ఈ రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, మరి దీనికి స్వచ్ఛందంగా వారి స్నేహితులు వచ్చి అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలాంటి వ్యక్తుల్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పెంకే గోపి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరి ఈ రక్తదానం ఒకటే కాకుండా అనేక మందికి కాకినాడ పరిధిలో ఉన్న వారికి సేవా కార్యక్రమాలు చేయడం ఆయన యొక్క నైజం. మరి అన్నదానం అవ్వచ్చు, ఆపదలో ఉన్నవారికి తక్షణమే స్పందించి తనకు తోచిన రీతిలో తనకు వచ్చిన కష్టార్జితంలో కొంత మొత్తాన్ని సమాజానికి ఉపయోగించే వ్యక్తి మరి పెంకే గోపి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెంకే గోపి గారికి మన కాకినాడ ప్రజలందరి తరఫున మన అందరి యొక్క ఆశీస్సులు వారికి ఉండాలని, వారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, మరి ఆయా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చేయూత సంస్థ తరఫున కోరుకుంటున్నాం. పల్లె పండుగ 2.0 వారోత్సవాలలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పల్లె పండుగ ప్రోగ్రాం కింద రంగంపేట మండలం పెదరాయవరం, చండ్రేడు, రంగంపేట గ్రామాలలో సీసీ రోడ్లు, గోశాల షెడ్లు, ₹1 కోటి వ్యయంతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. రంగంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి ప్రజా సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, అనపర్తి నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ ఎలుగుబంటి సత్యబాబు, జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు, డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షులు పోతుల వెంకటరాజు, రంగంపేట మండల టీడీపీ అధ్యక్షులు ఉద్దండ్రావు శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, జనసేన పార్టీ నాయకులు ఆర్ నాగు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీతో ఫోటో తీసుకుంటారంటండి పిల్లలందరూ.
ఎంపీపీ గారికి, వేదిక పైన ఉన్న ఎంపీడీఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, గౌరవ సభ్యులు, ఎంపీటీసీలకు, గ్రామ సర్పంచులకు, పిఎస్సిఎస్ అధ్యక్షులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, వివిధ శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వివిధ శాఖల్లో జరుగుతున్న ప్రగతిని కానీ అధికారులు వివరించడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం అంటే ఇప్పుడు జరిగిన సీజన్లో ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉందో, ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంటు ఎప్పుడూ జరగని విధంగా అత్యద్భుతంగా జరగడం జరిగింది. మీరే చూశారు. గతంలో జరిగిన దానికి ఈరోజు జరిగిన దానికి దాదాపుగా 2.5 రెట్లు అధికంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి డబ్బులు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఇవాళ ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీఎంఆర్ ద్వారా 4 గంటల నుంచి 24 గంటల లోపు డబ్బు పడే పరిస్థితుల్లో 2 బస్తాలు, 3 బస్తాలు, 10 బస్తాలు ఉన్న రైతులు కూడా సీఎంఆర్కి అమ్మే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇవాళ అధికంగా అనుకున్న దానికన్నా 2.5 రెట్లు అధికంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం ముందస్తు అంచనా 14,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టాలని 14,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల ద్వారా సమీకరించినప్పటికీ మరలా అదనంగా రిక్వైర్మెంట్ వచ్చి వాళ్ళ మరలా అదనంగా ప్రయత్నం చేసి సమీకరించుకుని ధాన్యం కొనుగోలుని ఒక అత్యద్భుతమైన కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. రైతాంగం అంతా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏఓ గారు శనగ గురించి వారు చెప్పడం జరిగింది. ఎంఎస్పి ఏదైతే ఉందో ఎంఎస్పి ప్రకారంగా మార్కెట్ వాల్యూ దాదాపుగా 800 రూపాయలు తక్కువ ఉందనేది వారు చెప్పారు. నేను వారి దగ్గర నుంచి ఇప్పుడే వివరాలు తీసుకున్నా. మన మండలానికి సంబంధించి 835 ఎకరాల్లో ఈ బెంగాల్ గ్రామ్ ఉంది. దానికి టోటల్గా 6,680 మెట్రిక్ టన్నులు వస్తూ ఉంది. దానికి సంబంధించి నేను మార్కెట్ అధికారులతో మాట్లాడి పర్చేజ్ చేసే విధానం నేను తప్పనిసరిగా రేపే మాట్లాడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి హామీ ఇస్తూ ఉన్నా. అదేవిధంగా రోడ్ల విషయానికి వచ్చినప్పుడు మరి సీసీ రోడ్లు ఏ విధంగా జరుగుతున్నాయో పంచాయతీరాజ్ జేఈ గారు చెప్పారు. గౌరవ ఎంపీటీసీ సభ్యులకు కానీ గౌరవ సర్పంచులకు కానీ తెలియజేసేది ఏంటంటే పల్లె పండుగ కార్యక్రమం 2 జరుగుతూ ఉంది. మీరు కూడా మీ గ్రామాల్లో హాజరైనట్టయితే మీకు గతంలో లేని విధంగా ఇవాళ ప్రోటోకాల్ కూడా ఇస్తున్నాం, మీకు ప్రయారిటీ కూడా ఇస్తున్నాం. అయినప్పటికీ మీరు రాకపోవడం అనేది దురదృష్టకరం. జడ్పీటీసీ గారు అటెండ్ అవుతారు, ఈరోజు కార్యక్రమాలకు అటెండ్ కాలేదు. అదేవిధంగా ఎంపీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం, వారు కూడా కార్యక్రమాలకి అటెండ్ అయ్యి ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకున్న తర్వాత పార్టీ భేదాలు వదిలిపెట్టి అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకునే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించమని కూడా కోరుతా ఉన్నా. గతంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే వారు అవమానానికి గురయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ విధంగా లేదు. మేము చాలా అత్యంత గౌరవంగా ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చి తర్వాత మాత్రమే కూటమి నాయకులకు ఇస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాకపోవడం అంటే అది ఒక విధంగా మనం ప్రజలను అవమానించినట్టే అని నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అందుకోసం మీ గ్రామాల్లో జరిగినప్పుడు మీరు కూడా ఉదయం అటెండ్ కాలేదు. మీ గ్రామంలో కార్యక్రమం జరిగింది, అది మీ బాధ్యత. మిమ్మల్ని కోఆపరేటివ్ మెంబర్గా మిమ్మల్ని ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎన్నుకున్నారు. అలాంటప్పుడు మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి పార్టీ కార్యక్రమాలు కాదు, అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు. అందుకోసం ప్రజాప్రతినిధులందరినీ నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఏదైతే గతంలో లింక్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ ఎలాగా చేయలేదనుకోండి, లింక్ రోడ్స్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.
మొత్తం అన్ని రోడ్లు సిద్ధమై ఉన్నాయి. ఇప్పటికే చాలా రోడ్లు సరి చేయడం జరిగింది, బాగు చేయడం జరిగింది. ముఖ్యంగా R&B రోడ్లు ఒక విడత ప్యాచ్ వర్క్ చేసాం. మరలా మంతా తుఫాను కానీ అంతకుముందు కురిసిన వర్షాలకు కానీ మరలా ఇబ్బందికరమైన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు 2 రోడ్లకి శాంక్షన్స్ ఇచ్చాం, మరలా అదనంగా ఇంకొంత ఇస్తాం. అదేవిధంగా ఏదైతే సోమేశ్వరం నుంచి రాజానగరం అంటే బలభద్రపురం నుంచి ఎస్టీ రాజాపురం వరకు అటు సోమేశ్వరం వరకు వెళ్ళే రోడ్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వైడన్ చేయడానికి కూడా ప్రతిపాదనలు పంపించాం. దానిపైన ఎంపీ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది వస్తే మొత్తం ఈ రోడ్డుని మొత్తం ఇప్పుడున్న రోడ్డుని డబల్ విడ్త్ చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించనున్న రాత్రిపూట ఉత్సవాలు డ్రాగన్ పడవ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విశేషణ ఆకర్షణగా నిలవనున్నాయి. డ్రాగన్ పడవల పోటీలకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొననున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈతల పోటీలకు సుమారు 200 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఇందులో స్త్రీలు, పురుషులు ఇద్దరు పాల్గొంటున్నట్లు తెలిపారు. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మన ఊరు పండుగ మనందరం కలిసి అనే భావనతో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు కూసంపూడి రామకృష్ణ, ఆత్రేయపురం ఎంపీడీఓ BKSSV రామన్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రామచంద్రమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం ఉత్సవం సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతూ ఉన్నాయనేది సంక్రాంతి వేళ వారు వచ్చేవారు 2 రోజుల ముందుగా 3 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఊరిలుతూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోపోతూ ఉన్నారు. దానికి కారణం గత సంవత్సరం మీడియా వారి యొక్క సహాయ సహకారమే. వారు ఇక్కడ జరిగిన కార్యక్రమాల్ని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం వల్లనే ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా, మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని గత సంవత్సరం ఏ విధంగా మీరు మీ పాత్ర నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా దాన్ని సర్దుకుని మనం ముందుకు వెళ్ళాలని, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కానీ, ఎందుకంటే హైదరాబాద్ ఎడిషన్లో కూడా గత సంవత్సరం ఈనాడు మెయిన్ పేజీ లేదా ముఖ్యమైన పత్రికల్లో అన్నింటిలో కూడా అక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు మెయిన్ పేజీల్లో కూడా కొన్ని పత్రికలు అవకాశం ఇచ్చాయి ఈ కార్యక్రమానికి. మీడియాలో కూడా అనేక ఛానల్స్లో, పెద్ద ప్రసిద్ధ ఛానల్లో అందరి యొక్క కార్యక్రమం బాగా జరుగుతుంది. అందులో సందేహం లేదు. వేలాదిగా జనం పాలు పంచుకోపోతూ ఉన్నారు. వందలాది మందిగా పార్టిసిపెంట్స్ కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోతూ ఉన్నారు. అన్ని రకాల శాఖలు కూడా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అన్ని రకాల శాఖలు కూడా ఈ కార్యక్రమే దృష్టి సారించి జిల్లా కలెక్టర్ గారు కానీ, RDO గారు కానీ, లేదా మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా టూరిజం అధికారి వారు ఇక్కడే ఉండి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా శ్రేయ మీడియా వారు ఈసారి గొప్ప విశేషం ఏంటంటే, గత సంవత్సరం మన కమిటీ వారి చేతుల మీదుగా మనం నిర్వహించాం. ఈసారి శ్రేయ మీడియా వారు కూడా వారి సహాయ సహకారాలు కూడా వారు ఇన్నోవేటివ్గా కాస్త ప్రోగ్రామ్ని ఇంకా బాగా హైలైట్ చేసేలాగా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని తోడుగా మా కమిటీ ప్రెసిడెంట్ గారు బాబు గారు, తాడిపూడి బాబు గారు, మన కోసంపూడి రామకృష్ణరాజు గారు యువకుడు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఇక ఏదైతే సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ తరఫున మన యొక్క వెచ్చ అనిల్ గారు, వారితో పాటు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ వారు, ఈ యొక్క డ్రాగన్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ వారు, అన్ని శాఖల అధికారులు, రాష్ట్ర స్థాయి నుంచి టూరిజం కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ అన్ని రకాల వారు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు.
నేనే ఉదయం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను రాయవరంలో కలిసినప్పుడు ఈ ఇన్విటేషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఆత్రేయపురం ఉత్సవం పేరటని వారికి స్పెషల్ ఇన్విటేషన్ తీసుకుని ఇది కూడా పట్టుకెళ్ళిస్తే వారు చాలా సంతోషించి బాగా చేయండి అని కలెక్టర్ గారిని కూడా మీరందరూ కలిసి చూడండి అని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉదయం నేను ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలా, ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలా. నేను నా కుటుంబ సభ్యులతో సమేతంగా ఈ కార్యక్రమాలలో నేను పాలు పంచుకోబోతూ ఉన్నాను. మీరందరూ కూడా రండి. ఇది మన కార్యక్రమంలో మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులతో వద్దాం, కార్యక్రమంలో పాలు పంచుకుందాం, విజయవంతం చేద్దాం. సంతోషంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదిద్దాం, విజేతలను అభినందిద్దాం. ఈ కార్యక్రమ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడంలో చైతన్యవంతులు కావాలని రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి సూచించారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పండుగలు, పర్వదినాలలో ఉన్న అర్థాలను, అంతరార్థాలను తెలుసుకుని సమైక్య జీవనం సాగించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులు కోలాటం, నృత్యాలతో సంక్రాంతి పాటలు పాడుతూ భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ముగ్గులు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు పరస్పరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పార్థసారథి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగంపేట పాఠశాలలో డిస్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలోని సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పండుగకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మొత్తం దేశమంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటుంది కనుక విద్యార్థుల్లో సమైక్యత భావం, పండుగ వాతావరణాన్ని కల్పించాలని, విద్యార్థులందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని, విద్యార్థుల్లోని ఇటువంటి సృజనాత్మక
కల్పించాలని మేము ఈరోజు పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతోటి చాలా సంతోషంతో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మరి మన విద్యార్థులతో పాటు అందరూ కూడా ఈ సాంప్రదాయాల్ని గౌరవించాలని మరి అందరూ సమైక్యంగా ఉండి సంతోషంగా గడపాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.